ఆదోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన ఎర్రిస్వామితో కలిసి ఎటువంటి అనుమతులు కూడా లేకుండా అక్రమంగా 4 అంతస్తుల భవనం నిర్మించారు. ఒక ఫ్లోర్ లో భూదందాలు చేశారని, మరొక ఫ్లోర్ లో పేకాట క్లబ్ గా మార్చారని సాయి ప్రసాద్ రెడ్డికి ఆదోనిలో ఎర్రిస్వామి అనే వ్యక్తి నీకు బినామీనా అవునా కాదా? ఆదోనిలో భూదందాలు జరిగినటువంటి అక్రమణలు, దుర్మార్గాలు అన్నిటికీ ఆయననే ముందు వచ్చి చేసినామని అందరూ చెబుతున్నారు. నిజమా కాదా? నీకు ఎర్రిస్వామికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని ఘాటుగా ప్రశ్నల వర్షం కురిపించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఆదోనిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ గురించి కొంత సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అని చెప్పబడుతున్నటువంటి భవనం 1950వ సంవత్సరం ఎం బాబన్న అనే పేరు మీద, అంటే అప్పట్లో ఆయన బళ్ళారి కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆయన శ్రీకృష్ణదేవరాయ హౌసింగ్ సొసైటీ పేరు మీద ఉన్నటువంటి ఆ సొసైటీలో నుంచి ఆ బిల్డింగ్ కొన్నట్టుగా, ఆ స్థలం బిల్డింగ్ కొన్నట్టుగా తెలిసింది. తర్వాత సుమారుగా 70 సంవత్సరాలు దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. బిల్డింగ్ పాడుబడింది, ఉపయోగపడకుండా ఉంది. దీన్ని ఆక్రమించుకోవాలా అని ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన ప్రధాన అనుచరుడైనటువంటి ఎర్రిస్వామి ద్వారా ఒక ప్లాన్ వేశాడు. 30/12/2020 సంవత్సరం రమేష్ రెడ్డి అనేటువంటి ఎన్జిఓ అసోసియేషన్కి అధ్యక్షుడు అని అప్పట్లో ఆయన చెప్పేటువంటి వ్యక్తి 99 సంవత్సరాల లీజుకు ఎర్రిస్వామి అనే వ్యక్తికి ఇచ్చాడు. ఎర్రిస్వామి అని అతను ఎవరో ఆదోనిలో అందరికీ తెలుసు. అతను సాయి ప్రసాద్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. 99 సంవత్సరాల లీజుకి ఇచ్చేసి ఏ ప్రాతిపదన ఇచ్చారో దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. తర్వాత 21లో అంటే 9 నెలల తర్వాత ఎర్రిస్వామి తప్పుడు డాక్యుమెంట్లు ఏవైతే సృష్టించబడ్డాయో దాన్ని తీసుకొని పోయి మున్సిపాలిటీకి ప్లాన్ అప్రూవల్ కోసం పెట్టినాడు. మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి సమాధానము ఇవ్వలేదు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎర్రిస్వామి అనే వ్యక్తి కట్టాడా, సాయి ప్రసాద్ రెడ్డి కట్టాడా, ఎవరు కట్టారు? 4 అంతస్తులు కట్టారు. 4 అంతస్తులు కట్టి దానికి వైఎస్ఆర్సీ పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టారు. ఊర్లో అందరికీ తెలుసు ఆ పార్టీ ఆఫీసు ఒక ఫ్లోర్ అంతా కూడా భూదందాలు చేశారని, ఒక ఫ్లోర్ మొత్తం పేకాట క్లబ్బు 5 సంవత్సరాల పాటు నడిపారని అందరికీ తెలుసు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 25/6/24 రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాలన్నీ కూడా అక్రమ కట్టడాలేమో ఒకసారి వెరిఫై చేయండి, దీన్ని పరిశీలించిన తర్వాత నేను డాక్యుమెంట్స్ చూసి వెరిఫై చేసిన తర్వాత ఇది అక్రమ కట్టడము అని తెలుసుకున్న తర్వాత దీన్ని మనం నోటీస్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వైపు నుంచి. నోటీస్ ఇవ్వంగానే హడావిడిగా ఆ రోజు 1,14,000 రూపాయలు ఫీజు కట్టారు. ఇది నోటీస్ పేపరు, మీది అక్రమ కట్టడం, ఎందుకు కూల్ చేయకూడదు అని ఇచ్చేటువంటి నోటీస్ పేపరు. ఆ రోజు అదే రోజు హడావిడిగా 1,14,000 రూపాయలు కట్టారు. మరుసటి రోజే 25వ తారీఖు నోటీస్ ఇస్తే 26 జూన్లో హైకోర్టుకి వెళ్ళి స్టేటస్ కో ఇది తయారు చేసిన ఈ తప్పుడు డాక్యుమెంట్లన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేసి ఒక స్టే ఆర్డర్ తీసుకొచ్చినారు. అంటే స్టేటస్ కో ఆర్డర్ తీసుకొని వచ్చినారు. ఇది జరిగినటువంటి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్లన్నీ నేను ఆన్లైన్లో నా ఫేస్బుక్లో పెట్టినాను, నా సోషల్ మీడియా అంతా పెట్టాను. మీ అందరికి కూడా ఇస్తాను, మీరు కూడా మీ సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సి. ఎందుకు పెడుతున్నాయో అని అంటే నేను చెప్పే ఏమైనా తప్పు అబద్ధం ఉన్నాయని తెలుసుకోవాలి కదా. ఇవన్నీ ప్రజల కోసం పబ్లిక్గా అందరికీ అందుబాటులో ఉండాలని ఆన్లైన్లో పెడతా ఉన్నాం. ఇప్పుడు నా ప్రశ్నలు. మొట్టమొదటిది, సాయి ప్రసాద్ రెడ్డి ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆదోనిలో నీకు బినామీ అవునా కాదా? ఆదోనిలో ఉన్నటువంటి చిరిగిన భూదందాలన్నిటికీ కూడా, ఆక్రమణలకన్నింటికి కూడా, దుర్మార్గాలకన్నింటినీ కూడా అతన్నే ముందు పెట్టి చేసినావని అందరూ చెబుతారు.
నిజమా కాదా? నీకు ఎర్రిస్వామికున్నట్టు సంబంధం ఏంటి? 2, ఈ డాక్యుమెంట్లన్నీ చూడండి సాయి ప్రసాద్ రెడ్డి, దయచేసి అర్థం చేసుకోండి. ఈ డాక్యుమెంట్లు మీరు కూడా పరిశీలించవచ్చు, తప్పేమీ లేదు. నోటీస్ మీకు కూడా పంపిస్తారు కాబట్టి ఒక కాపీ మీ ఫైనల్ చేసి చెప్పండి, ఇది ఆక్రమణ కాదా, అక్రమ కట్టడం కాదా, ఆక్రమించుకున్నటువంటి స్థలం కాదా? మీరేం సమాధానం చెప్తారో ఆదోని ప్రజలకు సమాధానం చెప్పండి. 3వది, ఈ విషయం మీద తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా నాయకులైనా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా స్పందించాలి దీని మీద. ఏమండి, మీ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మీ హయాంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి గత ప్రభుత్వంలో ఈ విధంగా ఆక్రమించుకొని అక్రమంగా కబ్జా చేసి కట్టుకున్న బిల్డింగ్ ని మీరు సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన సమాధానం చెప్పాలా. అలాగే నేను ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా అడుగుతున్నా. మా దగ్గర 41 మంది కౌన్సిలర్లు ఉన్నారు, స్పందించండి. మీ నాయకుడు చేసింది సరైన పద్ధతేనా? స్పందించండి. వీధినే వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మానవత్వం ఉంది కదా, వాళ్ళు కూడా తెలుసు కదా, వాళ్ళు కూడా బాధితులే కదా. మీరు స్పందించండి, ఇది సరైందా కాదా అని. జగన్మోహన్, మనకందరికీ గుర్తుపెట్టుకోవాలి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయవాడలో ప్రజావేదిక అనే కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి పెద్ద ప్రజలకు ఉపయోగపడే కన్వెన్షన్ హాల్ని కూల్చేశారు. కక్ష పెట్టి కూల్చేశాడు మరుసటి రోజే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కక్ష రాజకీయాలు వద్దు, వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అలా చేసి పోయినాడు. మనం ప్రజలకు ఎక్కువ కాలం సేవ చేయాలంటే కక్ష ఉండకూడదు మనకి అని రాజకీయాన్ని నేర్పించారు మాకు. నేను అందువల్ల ప్రతిపాదన చేస్తా ఉన్నా. అయ్యా, ఇది అక్రమ కట్టడం, కూలి చేయాల్సిన కట్టడం, కూలిస్తే మాకేమొస్తుంది? నా ప్రతిపాదన, దయచేసి ఆ బిల్డింగ్ని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి. నా ఆడబిడ్డల్ని చదివించుకుంటాను నేను. ఈ ఊరిలో ఎంతో మంది వలసకు పోతా ఉన్నారు, వాళ్ళ బిడ్డల్ని ఎక్కడ పెట్టాలో తెలియదు వాళ్ళకి. ఎక్కడంటే ఎక్కడ పెడితే ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఒక 200 మంది బిడ్డల్ని మీ 4 అంతస్తుల భవనంలో, మీ పేకాట క్లబ్ భవనంలో, మీ పార్టీ ఆఫీసు భవనంలో నేను నా బిడ్డలు చదివించుకుంటాను. ఇది నా ప్రతిపాదన. దీన్ని దయచేసి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి. నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. నా బిడ్డలు చదివించుకోవాలి. నాకు మీ మీద కక్ష తీర్చుకోవడం కంటే, మీ చిల్లర రాజకీయాలు చేయడం కంటే ఈరోజు ఊళ్ళో ఉన్న ఆడబిడ్డలు చదివించుకోవడం నాకు చాలా ముఖ్యం. దీని మీద స్పందించండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.